ఆలయంలో ఆరతి దీపాలు వెలిగించాలి. ధూపం మరియు సువాసనలు సమర్పించి స్వామికి తల నమస్కరిస్తారు. జయ శ్రీరాముని నినాదాలతో మొత్తం జాతర ప్రతిధ్వనిస్తుంది. ఫాల్గుణంలో మనోహరమైన మద్దేడు రామనవమి ఉత్సవం జరుగుతుంది. ఫల్గుణ పవిత్ర సమయం ఆనంద పండుగ. భక్తులందరూ రాముడిని చూడటానికి వెళ్ళారు. దుస్తులు ధరించారు. మొత్తం ధామం అఖండ రామాయణం యొక్క ధ్వనితో ప్రతిధ్వనిస్తుంది. 4 ధాములు సీతారాముని మంత్రాలతో నిండి ఉన్నాయి. ఈరోజు శ్రీరాముడు మరియు సీతల వివాహ వేడుక. భక్తులు వివాహ క్షణం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గంటల తరబడి నిలబడిన తర్వాత కూడా అందరూ భగవంతుడిని ధ్యానిస్తారు. భక్తుల కోరికలు ఆయనను చూసిన తర్వాత నెరవేరుతాయి. కొబ్బరి పూలు, కుంకుమ, పసుపు మరియు గంధపు తిలకం పూస్తారు. ధూపపు కర్రల పవిత్ర సువాసనను భగవంతుకి అర్పిస్తారు. ఆరతి కర్పూర దీపాలతో పూజలు చేస్తారు. శ్రీరాముని నామం భక్తుల హృదయాలో నివసిస్తుంది. పులాగు ప్రసాదంగా వడ్డిస్తారు. అందరికీ ప్రేమగా పంచుతారు. ఈ భక్తుల సమావేశం అందరికీ ఆనందం కలిగిస్తుంది. దూర ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు దీనిని చూసి ఆనందిస్తారు. ఈ మద్దేడు ఉత్సవం నిజంగా ఒక అద్భుతమైన సందర్భం. మనమందరం కలిసి జై శ్రీరాము పాడదాం. ఈ మద్దేడు ఉత్సవం ఎంత పవిత్రమైన ప్రదేశం. భక్తులు దీనిని చూడటానికి వస్తారు. ఇది ఆనంద పండుగ. ప్రతి ఒక్కరూ మద్దేడు రామనవమి ఉత్సవాన్ని